వార్తలను సమర్పిస్తున్నవారు తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో పలు చోట్ల నిర్వహించిన బడికి పోతాం. జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ చేపట్టిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. కూటమికి విజయం చేకూరడంతో జంగారెడ్డిగూడెం 44 నుంచి 49 బూత్లలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్స్ ను సన్మానం చేసిన టీడీపీ కేడర్. అంతర్జాతీయ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేసిన బాపూజీ సీనియర్ సిటిజన్స్ సభ్యులు. కోయిలగూడెం మండలం నరసన్నపాలెంలో లారీ ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం, 2 వ్యక్తులకు తీవ్ర గాయాలు. రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. పిల్లలతో పాఠశాలలు కలకలలాడుతున్నాయి. కానీ కొంతమంది పిల్లలు పాఠశాలకు రాకుండా కాలక్షేపం చేస్తున్నారు. వారిని మళ్లీ బడికి రప్పించేందుకు ప్రభుత్వం నేను బడికి పోతా అను 30 రోజుల కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. దీనికి హాజరైన ఆర్డీఓ ఆదాయ మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు పిల్లలు పాఠశాలలో ఉండాలని, వారిని పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు ఉన్నాయని, అటువంటి వారిని సర్వే చేసి పాఠశాలలో వారి వయసుకు తగ్గ తరగతిలో నమోదు చేశామని అన్నారు. అదేవిధంగా తహసీల్దార్ స్లేవజోజి మాట్లాడుతూ రెవెన్యూ శాఖ తరపున ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపారు. ఎంఈఓ 1 రాములు మాట్లాడుతూ ఏ పిల్లలైతే పాఠశాలకు రావడం లేదో వారి ఇంటికి ఉపాధ్యాయులు వెళ్లి మాట్లాడి రావాలని తెలిపారు. ఎంఈఓ 2 రాములు మాట్లాడుతూ పిల్లలందరికీ స్టూడెంట్ కిట్ వచ్చిందని, వచ్చి తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు స్వార్థాన్ని వీడి పిల్లల సంపాదనపై ఆధారపడకుండా బడికి పంపాలని అన్నారు. కమిషనర్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ పట్టణంలో బడి బయట పిల్లలు లేకుండా చూసామని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు లోవకుమారి మాట్లాడుతూ వరుసగా బడికి రాని పిల్లలను గుర్తించి ఫోన్లు చేసి రప్పిస్తున్నామని తెలిపారు. స్టూడెంట్ కిట్, పుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న సౌకర్యాలను విద్యార్థులు పొందాలని తెలిపారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్లకుండా ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులు చదివించుకోవాలని సూచించారు. హై స్కూల్ నుంచి ఎన్టీఆర్ సెంటర్, భగత్ సింగ్ సెంటర్, బోసుబొమ్మ సెంటర్ వరకు పాదయాత్ర చేశారు. మానవహారం నిర్వహించారు. నర్సాపురం మండలం బొర్రంపాలెం నందు నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొహమ్మద్ అలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నుండి 14 సంవత్సరాల పిల్లలందరూ తప్పనిసరిగా చదువుకోవాలని ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఆంజనేయులు, నాగేశ్వరరావు, పూర్ణచంద్రరావు, ఆనంద్ కిషోర్, ప్రభాకర్ రావు, వసంతరావు, రామారావు, తోట శ్రీను, నాగేశ్వరరావు, సౌజన్య, దీప, సునీత, సుజాత, సుష్మా, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన జిలుగుమిల్లి నందు బడికి పోదాం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేను బడికి పోతా కార్యక్రమాన్ని 30 రోజుల పాటు చేపట్టనున్నట్లు తెలియజేశారు. పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ చాలా వరకు విద్యార్థులు రావడం లేదని, పనిలోనే ఉండిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో 43, 44, 45, 46, 47, 48, 49 బూత్లకు ఇన్ఛార్జిగా నంబూరు రామచంద్రరాజు ఆధ్వర్యంలో కాకర్ల కాంప్లెక్స్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేశారు. ఈ వార్డుల్లో చింతలపూడి శాసనసభ్యులు సోంగా రోషన్ కుమార్ కి, ఏలూరు పార్లమెంట్ ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు మంచి మెజార్టీ తీసుకువచ్చిన నాయకులకు, వార్డు అధ్యక్షులకు, కార్యదర్శులకు, బూత్ ఏజెంట్లు నాయుడు సీను, మహమ్మద్ రఫీ, అన్నప్రగడ వీరరాఘవరావు, సూర్యనారాయణ, వెంపలరాజు, అంగులూరి జగత్ కుమార్లను ఘనంగా
ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాము, తెలుగుదేశం నాయకులు అభినందించారు. సీనియర్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండవ లక్ష్మణరావు, పెన్మర్తి రామ్ కుమార్, షేక్ ముస్తఫా, మిడతా పెంటయ్య, కొండ్రెడ్డి కిషోర్, బీజేపీ నాయకులు శ్రీనివాసరావు, జనసేన షేక్ పీరు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈ రోజున 19వ వార్డు నుంచి 25వ వార్డు వరకు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో మంచి మెజార్టీని సాధించారు. అలాగే రంగారెడ్డిలోనున్న 39 బూతుల్లో కూడా అన్ని వార్డు కూడా తెలుగుదేశం మెజార్టీ వచ్చింది. మరి ఈ యొక్క మెజార్టీని రంగారెడ్డి పక్కన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరం కృషి వల్లే రంగారెడ్డిలో మంచి మెజార్టీ సాధించాం. మరియు తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీల కార్యకర్తల నాయకులందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎంగా ప్రమాణ ఎప్పుడా అని మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. మరి అది కార్యక్రమం జరిగింది. కార్యకర్తల సమిష్ట కృషి మన చింతలపూడి నియోజకవర్గంలో 27,000 పై మెజార్టీ వస్తే మన జంగారం టౌన్ రూరలే 17,000 మెజార్టీ వచ్చింది. ఇక్కడ ప్రతి కార్యక్రమం మనం చేయటం మరి రకంగా అందరం కలిసికట్టుగా ఉండి చేయటం వలన ఈ బంపర్ మెజార్టీ రావడానికి మనకి కారణమైంది. మరి ఎంత చక్కని కృషి చేసినందుకు మరి జంగారం మండలాన్ని కూడా గెలిచిన నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీలు ఇద్దరు కూడా గుర్తించి మరి ఇక్కడ నాయకులకి తగు ప్రాధాన్యత ఇచ్చి గుర్తించవలసిందిగా కోరుతున్నాను. మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. ఈ సందర్భంగా 43, 44, 45, 49 బూతులు అనగా 15, 16, 17, 20 వార్డులు ప్రెసిడెంట్ సెక్రటరీలు, అలాగే వార్డు ముఖ్యులు, అలాగే అందరూ కూడా సమిష్టిగా పనిచేసి నాయకులు మంచి మెజార్టీ సుమారు 4 బూతుల మీద 2,000 అంటే 5 వార్డుల మీద 2,000 వచ్చింది. 5 అంటే 15వ వార్డు, 16వ వార్డు, 17వ వార్డు, 18, 19, 20 ఈ బూతులకి, ఈ వార్డులకి సంబంధించి వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు, బూత్ కన్వీనర్లు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి దానికి మన సెక్రటరీ ముకుంట రాము, అలాగే నేను, మీ అందరం ఒకే మాట మీద ఉండి అందరూ కలిసి పనిచేసినందుకు సుమారు 2,000 మెజార్టీ ఇచ్చారు. అంతర్జాతీయ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం సందర్భంగా బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ర్యాలీ చేశారు. వృద్ధుల రక్షణకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఆర్డీఓ పరిపాలనాధికారి సోమేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. వృద్ధులపై వేధింపులు అరికట్టాలని, వృద్ధులు జాతి సంపద, వృద్ధుల ఆస్తులను రక్షించాలి అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన చేపట్టారు. 2007 వృద్ధుల చట్టం పటిష్ట అమలు చేయాలని, పోలీసు స్టేషన్లో ఈ వృద్ధుల కేసులకు ప్రత్యేకంగా ఒక హెడ్ కానిస్టేబుల్ నియామకం చేపట్టాలని, ప్రతి నెల ఆర్టీఓ, డిఎస్పీలతో కేసులు సమీక్ష చేపట్టాలని, రైల్వే టికెట్స్ లో సీనియర్ సిటిజన్స్ కు రాయితీ పునరుద్ధరణ కల్పించాలని డిమాండ్ చేశారు. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు, కార్యదర్శి కేదారేశ్వర రెడ్డి, గౌరవ సలహాదారులుగా కె బాలకృష్ణ, సంయుక్త కార్యదర్శి సత్యనారాయణ, యాకూబ్, మాధవరావు, త్రివిక్రమరావు, రామ్ ప్రసాద్, రమణబాబు తదితరులు పాల్గొన్నారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలో పలు గ్రామాలలో హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి గోడ పత్రికలు, స్టిక్కర్లను పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనాలకు అతికించే కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టారు. ప్రతి గ్రామాలలో గోడ పత్రికలను పంపిణీ చేశారు. ఈ నెల 19వ తేదీ నుంచి మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వరకు జంగారెడ్డిగూడెంలో ప్రధాన వీధుల గుండా శివాజీ పట్టాభిషేకం, హనుమాన్ శోభాయాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన భీమడోలు నందు కేక్ కట్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన నాయకులు మండవ లక్ష్మణరావు, పెన్మర్తి రామ్ కుమార్, పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, పరిమి సత్యనారాయణ, సిహెచ్ శ్రీనివాసరావు, గుమ్మడి ప్రసాద్, మద్దిపాటి నాగేశ్వరరావు, రాజాన సత్యనారాయణ, మారిశెట్టి చిట్టమ్మ, గుమ్మడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
విద్యా వ్యవస్థలో ఒక నూతన వైవిధ్యం, ఓ తరం యువత ఆశయం. తపస్ పబ్లిక్ స్కూల్ జంగారెడ్డిగూడెం విద్యారంగంలో అత్యధిక అనుభవం మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయ బృందంచే ప్రారంభిస్తున్న విద్యా సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్. మా ప్రత్యేకతలు బట్టి విధానం కాకుండా పూర్తి స్థాయి ఇంగ్లీష్లో ప్రాక్టికల్ ల్యాబ్స్, డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, ఐఐటి ఫౌండేషన్, K-12 కరికులం ద్వారా విద్యాబోధన. తపస్ యాప్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం, లైబ్రరీ, ఆడిటోరియం, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యాక్టివిటీ రూమ్, యోగా, డాన్స్, కరాటే వంటి కల్చరల్ ప్రోగ్రామ్స్. నూతన వరవడిగా స్కూల్ నందు లైబ్రరీ, విశాలమైన ప్లేగ్రౌండ్ నందు ఖోఖో, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ గేమ్స్. ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా గెస్ట్ లెక్చర్స్. నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కి ప్రత్యేక శిక్షణ. పరిశుభ్రమైన ట్రైనింగ్ పొందిన ఆయాలు. విద్యావంతుడైన చైర్మన్ దాకారపు కృష్ణ సిఏ గారి పర్యవేక్షణలో డైరెక్టర్స్. 18 సంవత్సరాల అపార అనుభవం కలిగిన బుద్దాల గోపాలకృష్ణ ఎంఎస్సి బిఎడి మరియు 14 సంవత్సరాల అపార అనుభవం కలిగిన గారపాటి ఆతిథ్య ఎంఎస్సి బిఈడి అకాడమిక్ ప్రోగ్రామ్స్ తో నడుపుతున్న సంస్థ తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 8143796655. వెల్కమ్ బ్యాక్. పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబులను జంగారెడ్డిగూడెంకు చెందిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి నేతలు భారీ స్థాయిలో విజయం సాధించడంతో పూల బుకేలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు చేతుల మీదుగా ఏపీజే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్ర అప్పారావు సన్మానం పొందారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జంగారెడ్డిగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చక్రదేవరపల్లి గ్రామ సర్పంచ్ సాయిల సత్యనారాయణ, ఎంపీడీసీ సాయిల రాంబాబు, ఏలూరు జిల్లా తెలుగు యువత కార్యదర్శి గంటా శ్రీను, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నప్రెడ్డి గంగాధర్, పొన్నుబోయిన సురేష్, కొప్పుల సురేందర్, సాయిల సుబ్బారావు, వంగల శ్రీను తదితరులు గన్ని వీరాంజనేయులను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండల్లో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయం భక్త సంద్రమైంది. వేకువజామున 5 గంటలకు సుప్రభాత సేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్ఠి అనంతరం భక్తులకు స్వామివారి దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు పోటెత్తారు. క్యూ లైన్లు, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకుని తమ కానుకలు, మొక్కుబడులు, ముడుపులు స్వామివారికి చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్ కుటుంబ సభ్యులు, పామర్తి వెంకటేశ్వరరావు, వెంకట పద్మావతి దంపతులు, దారా వంశీ, భవానీ దంపతులు, కుర్రు గంగాధర్ రావు, కె వాసుదేవ్ సత్యనారాయణ గుప్తాలు ఉభయదారులుగా వ్యవహరించారు. దాతలకు ఆలయ మర్యాదలతో అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలు, వేద పండితుల ఆశీస్సులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు.
కొయ్యలగూడెం మండలం నర్సనపాలెం సమీపంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. భీమవరం నుంచి స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు హాజరైన ఇద్దరు యువకులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. లారీని బలంగా ఢీకొట్టడంతో స్నేహితులలో ఒకరికి నుదుటి పైభాగంలో తీవ్రమైన గాయమైంది. మరో వ్యక్తికి చేతికి, పెదవులకు గాయాలయ్యాయి. స్థానికులు 108 సహాయంతో జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో పలు చోట్ల నిర్వహించిన బడికి పోతాం. జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ చేపట్టిన జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు. భక్త సంద్రమైన జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం. కూటమికి విజయం చేకూరడంతో జంగారెడ్డిగూడెం 44 నుంచి 49 బూత్లలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, బూత్ ఏజెంట్స్ ను సన్మానం చేసిన టీడీపీ కేడర్. అంతర్జాతీయ వృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేసిన బాపూజీ సీనియర్ సిటిజన్స్ సభ్యులు. కొయ్యలగూడెం మండలం నర్సన్నపాలెంలో లారీ ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.